రెండో రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం హాట్ గా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం అయితే మొదలైంది. ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెడుతున్నారు. హైదరాబాద్ లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, అలాగే కుక్కలు కరిచి జనాల ప్రాణాలు పోతున్నాయని, ఆయన పట్టించుకోరా అంటూ కూడా అధికారులను కార్పొరేటర్లు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ తక్కువ, ఫంక్షన్స్ ఎక్కువ అని కూడా కార్పొరేటర్లు చెప్తున్నారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్పొరేటర్లను కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారని వారు ఆరోపించారు. కనీసం అధికారులకు తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చించిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8,437 కోట్ల రూపాయల జీహెచ్ఎంసీ బడ్జెట్ ను మేయర్ ప్రవేశపెట్టనున్నారు. 7,937 కోట్ల సాధారణ బడ్జెట్, 500 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం బడ్జెట్ ను రూపొందించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ లహరి, జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అయితే హాట్ గా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. జానకి, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రెండో రోజు మేయర్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో అయితే మొదటిగా స్పోర్ట్స్ అంశంపై అయితే చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా గ్రేటర్ పరిధిలో మన హైదరాబాద్ నగరంలో స్పోర్ట్స్ గ్రౌండ్ గురించి, అలాగే నిధుల కేటాయింపు గురించి అయితే మాట్లాడడం జరిగింది. నిధులు కేటాయిస్తున్నారు కానీ ఖర్చు చేయట్లేదు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఇటువైపు అధికారులు చెప్తున్నారు. కానీ గ్రౌండ్స్ ఎక్కడ కూడా డెవలప్ అవ్వడం లేదని చెప్పేసి కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో సరిగ్గా క్రీడా ప్రాంగణంలో లేవు, ఉన్నది సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి, కొన్ని క్రీడా ప్రాంగణంలో అయితే కుక్కలు విహరిస్తున్నాయి, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి కొందరు కార్పొరేటర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ గా కార్పొరేటర్లు అయితే ఫోన్ చేస్తే కూడా అలాంటి ఇష్యూస్ మన గ్రేటర్ హైదరాబాద్ లో ఎలాంటి ఇష్యూస్ అయినా సరే ఉన్నా చర్చిద్దామని చెప్పేసి కార్పొరేటర్లు అనుకున్నప్పుడు కార్పొరేటర్లు ఫోన్ చేస్తే కూడా అధికారులు లిఫ్ట్ చేయడం లేదు, కుక్కల కన్నా హీనంగా మమ్మల్ని చూస్తున్నారని చెప్పేసి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఎలా, కార్పొరేటర్లమైనటువంటి మమ్మల్ని పట్టించుకోకపోతే సామాన్య ప్రజల్ని ఎలా పట్టించుకుంటారని చెప్పేసి కూడా ఒకవైపు కార్పొరేటర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు, ఆగ్రహంగా గురయ్యారని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం కూడా ఈ సమావేశం అంతా కూడా వాడివేడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటువైపు మనం చూసుకోవచ్చు, ఇంకో సంస్థ కూడా కార్పొరేటర్లు రెసిడెన్షియల్ పేరుతో కూడా కమర్షియల్ నడిపిస్తున్నారు. ఫ్యామిలీస్ ఉన్న ప్రాంతాల్లో ఓయో బిజినెస్ చేస్తున్నారు. కమర్షియల్ బిజినెస్ పేరుతో కూడా, రెసిడెన్స్ పేరుతో కూడా వ్యాపారం చేస్తుంటే జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. ఎందుకు ఓయో రూమ్స్ నిబంధనల ప్రకారం క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి కొందరు కార్పొరేటర్లు అయితే చర్చించడం జరిగింది. అలాగే ట్యాక్స్ వసూలు అంశంలో కూడా కొద్దిసేపు పాటు ఎంఐఎం బీజేపీ మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ట్యాక్స్ వసూలు అంశంలో కూడా ఎంఐఎం ఎమ్మెల్యే మాట్లాడుతుండగా కూడా బీజేపీ అడ్డుకోవడం జరిగింది. ఇటువైపు ఇరువురి మధ్య కూడా కొద్దిసేపు బీజేపీ మధ్య వాగ్వివాదం కూడా సభకు చోటు చేసుకోవడం జరిగింది. ఆ వాడివేడిగా కొనసాగుతున్న సమావేశంలో సభకు బ్రేక్ ఇచ్చిన మేయర్ టీ బ్రేక్ తర్వాత అయితే కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభమైంది. సో తర్వాత అయితే మొత్తం ఏదైతే ప్రతి ఆరోపణల మధ్యలో సమావేశం కొనసాగుతుంది. ఇంకా కార్పొరేట్ సభ్యులు వారి ప్రాంతాల అభివృద్ధి గురించి, అలాగే వారి ప్రాంతాల సమస్యల గురించి అయితే చర్చించుకుంటున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత అయితే సభలో బడ్జెట్ పై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అప్డేట్ ఇది. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.